నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. మనిషిని పోలిన మనుషులు ఉంటారనేది పెద్దలు చెప్పిన మాట. అయితే ఇప్పటి వరకు ఏ ఇద్దరు తారసపడిన సందర్భాలు లేవు. అచ్చం తమని పోలిన మరుమనుషులకి జీవం పోస్తున్నారు శాస్త్రవేత్తలు. రోబోలంటే మరమనుషులు అనే అర్థం మారుస్తూ మరో మనిషిని సృష్టిస్తున్నారు. మరమనుషులే ఆధునిక మనుషులుగా అవతారమెత్తే రోజులు వస్తున్నాయి. సినిమాలకే పరిమితమైన ఊహలు వాస్తవ రూపం దాల్చుతున్నాయి. రజనీకాంత్ సినిమాలో రోబో చిట్టి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. స్పీడ్ 1 టెరాహెర్ట్జ్, మెమరీ 1 జెటాబైట్ అంటూ మరమనిషి పలికిన డైలాగులు సినిమా చూసిన వారి నోళ్లలో నానుతూనే ఉన్నాయి. ఈ సినిమాయే నిజమై కళ్ల ముందుకు వస్తోంది. అదే ఆండ్రాయిడ్ మ్యాన్. శాస్త్ర పరిశోధనా రంగంలో సరికొత్త చరిత్రకు నాంది పలుకుతోంది. రోజుకో కొత్త పుంతలు తొక్కుతున్న నేటి కాలంలో అవసరాలు తీర్చుకునేందుకు మనిషి రోబోలు సృష్టించాడు. ఆదేశాలు ఇచ్చినప్పుడు చెప్పిన పని చేసేలా సాంకేతిక భాష రూపొందించాడు. ఇంటి పని, వంట పని మాత్రమే కాదు, ఏకంగా ఆపరేషన్ గదిలోనూ మనిషికి మరో చేయిగా మార్చుకున్నాడు. ఈ ప్రగతిని అంతటితోనే సరిపెట్టకుండా మేధాశక్తికి మరింత పదును పెడుతున్నారు. మర యంత్రాల స్థానంలో రోబో మనుషుల రూపకల్పన జరుగుతోంది. ఫలవంతంగా సాగుతున్న పరిశోధనలతో మనిషి దేహం, యాంత్రిక లోహం కలిగిన నవీన ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాయి నయా రోబోలు. జపాన్, రష్యా, కొరియా, అమెరికా మరో మనిషి సృష్టి కోసం శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో కాస్త ముందున్న జపాన్ రోబోలు మనిషి ఆకారంలో సందడి చేస్తున్నాయి. జెమినాయిడ్, హ్యూమనాయిడ్, ఆండ్రాయిడ్ ఇలా పేరేదైనా సరికొత్త ప్రపంచం మాత్రం కళ్ల ముందు ప్రత్యక్షమవుతూనే ఉంది. ఆండ్రాయిడ్ రోబోలకు ఆకలి తెలియకపోయినా ఆహారం వండి వడ్డించగలవు. స్వచ్ఛత గురించి తెలియకపోయినా శుభ్రం చేయగలవు. ప్రేమానురాగాల గురించి తెలియకపోయినా అనుబంధం పంచగలవు. మనిషికి తోడు నీడగా ఉండగలవు. సాటి మనిషి ఉన్నాడనే భరోసా కల్పించగలవు. జపాన్ ఆసుపత్రుల్లో ఆండ్రాయిడ్ రోబోలు ఇప్పటికే ప్రయోగాత్మకంగా సేవలందిస్తున్నాయి. శాస్త్రవేత్తలు మనిషిని పోలిన రోబోలు తయారు చేసి మెదడు సంకేతాలతో కదలికలు తెస్తున్నారు. ప్రస్తుతానికి పరీక్ష అయినా అన్నీ సవ్యంగా జరిగితే కొన్నేళ్లలో మనిషిని పోలిన రోబోలు అందుబాటులోకి వస్తాయి. నిద్రపోతుంటే అతడిని పోలిన మరో అవతారం సంచరిస్తుంది. కార్యాలయానికి వెళ్తే తల్లిదండ్రులకు తోడుగా ఉంటుంది. చిన్నారులతో మరో మనిషి ఆడుకుంటాడు. మరమనిషికి ప్రాణప్రతిష్ఠ చేసేందుకు పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. రష్యన్ కోటీశ్వరుడు దిమిత్రీ ఇట్స్కోవ్ మనిషి యంత్రం కలగలిసిన సైబోర్గోలను నిజ జీవితంలోనూ రూపొందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. 2045 నాటికి ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలా పరిశోధనలు సాగుతున్నాయి. 2011లో దిమిత్రీ మొదలుపెట్టిన మహామానవ పథకానికి 2045 ఇనిషియేటివ్ అని పేరు పెట్టారు. 4 దశల వారీగా కృత్రిమ శరీరాన్ని, మానవ అవయవాల్ని మిక్స్ చేసిన సరికొత్త మనిషి కాని మనిషిని తయారు చేయబోతున్నాడు. సజీవమైన మెదడు నుంచి ఒక వ్యక్తి బుద్ధిని, చైతన్యాన్ని యంత్రంలోకి మార్పిడి చెయ్యాలన్నది ఆయన అంతిమ లక్ష్యం. ఇది సాధ్యమైతే మానవ యంత్రం వ్యక్తిత్వం, స్మృతులు చెక్కుచెదరకుండా శాశ్వతంగా లోకంలో మిగిలి ఉంటాయి.
విద్యుత్ ఆధునిక ప్రపంచ నిర్మాత. ఏ దేశం దగ్గర ఈ శక్తి అధికంగా ఉంటుందో ఆ దేశం సర్వసంపన్న శక్తివంత దేశంగా అవతరిస్తుంది. సమకాలీన ప్రపంచం ఈ విషయాన్నే రుజువు చేస్తోంది. కేవలం విద్యుత్ శక్తి కోసమే పర్యావరణాన్ని పణంగా పెట్టి మూల్యం చెల్లించుకుంది ప్రపంచం. ఇప్పుడిప్పుడే కర్బన ఉద్గారాలు తగ్గించడంపై దృష్టి సారించిన యావత్ ప్రపంచం సంప్రదాయేతర పర్యావరణ హిత విధానాలపై దృష్టి సారిస్తోంది. ఈ తరుణంలోనే పెరు శాస్త్రవేత్తలు వినూత్న విధానంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. తొలి ప్రయోగంగా అమెజాన్ అడవుల్లోని ఆదివాసీల ఇళ్లల్లో వెలుగులు నింపుతున్నారు. అదెలాగో తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేల గిగావాట్ల విద్యుదుత్పత్తి అవుతోంది. భూగర్భంలో ఉండే గనులు, జలవనరులు, వీచే గాలి, సూర్యరశ్మి కాదేదీ విద్యుదుత్పత్తికి అనర్హమన్న రీతిలో విద్యుత్ శక్తి ఉత్పత్తి చేస్తున్నారు. ఇంత చేస్తున్నా ప్రపంచ జనాభాలో 3వ వంతు మందికి ఇప్పటికీ విద్యుత్ వెలుగులు అందడం లేదు. 21వ శతాబ్దంలోనూ ఇలాంటి పరిస్థితి ఉందంటే అందుకు కారణం వస్తున్న విద్యుత్ సరిపోవడం లేదనే. అందుకే అవసరాలు తీరడానికి ఎన్నో దారుల్లో విద్యుదుత్పత్తికి ఉన్న అవకాశాలు మనిషి పరిశీలిస్తూనే ఉన్నాడు. తన పరిశోధనల ద్వారా వీలైనంత ఎక్కువ ప్రపంచాన్ని రాత్రివేళ వెలుగులు నింపుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో పర్యావరణానికి తీరని అన్యాయమూ చేశాడు. ఇప్పుడిప్పుడే పర్యావరణ హిత ఇంధన వనరుల వైపు దృష్టి మరలుతున్న తరుణంలో పెరు శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు భవిష్యత్పై కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. మొక్కలు మనకు ప్రాణవాయువు అందిస్తాయి. తినడానికి ఆహారం, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఇస్తాయి. అంతేకాదు ఇప్పుడు ఆ ఇంట్లో వెలుగులు కూడా కురిపిస్తున్నాయి. అదేంటి అదెలా అనుకుంటున్నారా? మేము నమ్మం, మొక్క కాంతినివ్వడం ఏంటని సందేహిస్తున్నారా? అయితే పెరూలో అమెజాన్ అటవీ ప్రాంతంలో ఉన్న న్యూవో సపోసో ఆ ప్రాంతంలో ఆదివాసీల ఇళ్లను చూపించాల్సిందే. మొక్కల నుంచి వచ్చే వెలుగులతో ఆ ఇంట్లో పరుచుకున్న కాంతి రేఖలు పరిచయం చేయాల్సిందే. విద్యుత్ వెలుగులు లేని ఆ ఆదివాసీ ఇళ్లలో ఒకప్పుడు కిరోసిన్ దీపం మాత్రమే వెలుగుతూ ఉండేది. ఫలితంగా ఎక్కడ చూసినా పొగ చూరేది. నల్లటి మసి ఇంటి చుట్టూ పరుచుకునేది. పిల్లలు రాత్రిళ్లు చదువుకోవాలంటే కష్టంగా ఉండేది. అసలే అంతంత మాత్రం పాఠశాలలుండే అక్కడ ఇలాంటి పరిస్థితుల వల్ల విద్యావంతులు తయారవడం గగనమే. వీటితో పాటు పెద్దలు ఏవైనా పనులు చేయాలన్నా కష్టంగా ఉండేది. ఈ తరుణంలో పెరు శాస్త్రవేత్తలు మొక్కలు, నేలలో ఉండే పోషకాలతో విద్యుత్ తయారీకి శ్రీకారం చుట్టడం వాళ్ల జీవితాల్లో కొత్త వెలుగులు కురిపించింది. పరిశోధనల దశలో ఉన్న ఈ కొత్త రకం విద్యుత్ తయారీ రోజులో 2 గంటల పాటు ఎల్ఈడీ బల్బులు వెలిగించగలుగుతోంది. న్యూవో సపోసో ఆ గ్రామం అమెజాన్ అడవుల్లో వర్షపాతం అధికంగా ఉండే ప్రాంతంలో ఉంటోంది. ఫలితంగా ఆ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన కష్టం. అయితే ఏదైతే వాళ్లను ఇతర ప్రాంతాలకు దూరంగా ఉంచిందో ఆ సమస్యే ఇప్పుడు వాళ్లకు పరిష్కారాన్ని చూపింది. చుట్టూ ఉండే భిన్నమైన మొక్కలు, నేలలో ఉండే పోషకాల సాయంతో విద్యుదుత్పత్తి సులభమవుతుందని ఎఫ్సిబి అనే విద్యుత్ సంస్థ పేర్కొంటోంది. మొక్కలను, మట్టిని చెక్క కుండలో పెట్టి అందులో ఎలక్ట్రోడ్లు పెట్టి విద్యుదుత్పత్తి చేస్తున్నారు. పర్యావరణానికి ఈ తరహా విద్యుదుత్పత్తి వల్ల ఏ విధమైన నష్టం కూడా ఏర్పడదన్నది సదరు విద్యుత్ సంస్థ మాట. ఈ ప్రయోగం కానీ పూర్తి స్థాయిలో విజయం సాధిస్తే ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వెలుగులకు నోచుకోని 130 కోట్ల మందిలో కొందరికైనా విద్యుత్ శక్తి అందుబాటులోకి వచ్చినట్లే. పర్యావరణ సహితమే కాదు, ఎవరింట్లో వాళ్లు అవసరం మేర మొక్కల ద్వారా విద్యుదుత్పత్తి చేసుకుని విద్యుత్ సంస్థలపై ఒత్తిడి తగ్గించొచ్చు. సెల్ ఫోన్ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన ఆవిష్కరణ. సామాన్యుల నుంచి మాన్యుల వరకు అందరికీ సెల్ తప్పనిసరైంది. కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ వరుసలో ఇప్పుడు మొబైల్ సైతం చేరిపోయింది. స్మార్ట్ ఫోన్ల యుగం మొదలయ్యాక ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదుగుతోంది సెల్ ఫోన్.
రోజుల వ్యవధిలోనే మారుతున్న ఫీచర్లు, సౌకర్యాలు విపణిని ముంచెత్తుతున్నాయి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ఓ మినీ కంప్యూటర్, ఓ టెలిఫోన్, ఓ కెమెరా, ఓ జీపీఎస్ సిస్టమ్ మన వెంట ఉన్నట్టే. ఇప్పటికే అతి నాజూకైన ఫోన్లు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. మరి తరువాత వచ్చే మోడళ్లేంటి? ఎలాంటి చరవాణీలతో యువతరం సందడి చేయబోతోంది? గత సహస్రాబ్ది అంతంలో మనకు లభించిన అపూర్వమైన వరం మొబైల్ ఫోన్. 1980లలో అడుగుపెట్టి పెను సంచలనాలకు వేదికగా నిలిచిన మొబైల్ ఫోన్ పరిణామ క్రమం ఆసాంతం విడ్డూరమే. తొలినాళ్లలో వచ్చిన మొబైల్ ఫోన్ బరువు 4.5 కేజీలకు పైమాటే. మరిప్పటి ఫోన్ బరువెంతో చెప్పనక్కర్లేదు. పైగా అప్పట్లో కాల్స్ చేసుకోవడం, రిసీవ్ చేసుకోవడం తప్ప మరే సౌకర్యమూ ఉండేది కాదు. మరిప్పుడో ప్రపంచాన్నే మన కళ్ల ముందు నిలిపే ఫీచర్లు. తొలినాళ్లలో వచ్చిన మొబైల్ ఫోన్లు జేబులో పట్టేవి కావు. వీటి హవా 1985 నుంచి 1990 వరకు నడిచింది. 1989లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లిప్ ఫోన్ వచ్చింది. 1991, 2000 మధ్య రకరకాల మొబైల్ ఫోన్లు మార్కెట్ను ముంచెత్తాయి. కాల్ టైం, బ్యాటరీ బ్యాకప్, కాల్ ఫ్రీక్వెన్సీ వంటి విషయాలలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. మొబైల్ ఫోన్ల రూపం సున్నితంగా, ఆకర్షణీయంగా మారింది. 2001, 2010 మధ్య కాలాన్ని టచ్ స్క్రీన్ల యుగమని చెప్పొచ్చు. కేవలం స్క్రీన్ విషయంలోనే కాదు, మొబైల్ ఫోన్ను ఆమూలాగ్రం మార్చివేసిన కాలమిది. నోకియా, శాంసంగ్, మోటరోలా, యాపిల్, సోనీ, ఎల్జీ వంటి కంపెనీలన్నీ సాంకేతిక పరిజ్ఞానానికి పదును పెట్టి మొబైల్ ఫోన్ల రంగంలో వేళ్లూనేందుకు అహరహం శ్రమించాయి. ఇతర కంపెనీలతో పోటీ పడుతూ అత్యుత్తమ ఫోన్లను వీలైనంత తక్కువ ధరకు అందించేందుకు కృషి చేశాయి. ఎన్ సిరీస్, ఈ సిరీస్ వంటి ఫోన్లతో నోకియా, RAZR వంటి ఫ్లిప్ ఫోన్లతో మోటరోలా, వాక్మెన్ సిరీస్ తో సోనీ వంటి కంపెనీలు హల్చల్ చేస్తే శాంసంగ్ మరో అడుగు ముందుకేసి టెక్నాలజీని అవపోసన పట్టి ఎన్నో వినూత్నమైన ఫోన్లను ఆవిష్కరించింది. 2011, 2015 ఆండ్రాయిడ్, iOS, బ్లాక్బెర్రీ OS, విండోస్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ ఇప్పుడు సర్వత్రా వినబడుతున్న పేర్లు. కెమెరా, డిస్ప్లే, రికార్డింగ్, ప్రాసెసర్స్, ర్యామ్, జీపీయూ వంటి అన్ని సాంకేతిక అంశాలలోనూ టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. HD, ఫుల్ HD, DHD వంటి స్క్రీన్లు డిస్ప్లేను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. వీటన్నింటిలోనూ సత్తా చాటిన శాంసంగ్ ఇప్పుడు సరికొత్త ఫోన్ల తయారీపై దృష్టి పెట్టింది. ప్రారంభంలో చాలా పెద్దగా ఉన్న మొబైల్ ఫోన్లు తర్వాత కాలంలో నాజూగ్గా మారాయి. వీడియోలు, సినిమాలు మొబైళ్లలో చూడడం మొదలయ్యాక మళ్లీ ఫోన్ల పరిమాణం పెరిగింది. ఫోన్ పెద్దదిగా ఉంటే వీడియోలు చూడడానికి బాగానే ఉంటుంది. కానీ నిత్యం అంత పెద్ద ఫోన్ చేతిలో పట్టుకుని తిరగడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. పరిష్కారంగా శాంసంగ్ తయారు చేస్తున్న ఫోనే మడత పెట్టగలిగే ఫోన్. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మడతపెట్టి జేబులో పెట్టుకునే పరిజ్ఞానంపై అనేక సంస్థలు పరిశోధనలు చేపట్టినప్పటికీ శాంసంగ్ అందులో పురోగతి సాధించి పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే మొబైల్ను మడతపెట్టొచ్చు, కాగితంలా చుట్టేయొచ్చు. అంతేకాదు, ఇప్పుడు ఒకవైపు మాత్రమే ఉన్న డిస్ప్లేను 2 వైపుల నుంచి చూసే విధంగా ఫోన్ను తయారు చేస్తామంటోంది శాంసంగ్. ఇందులో మొదటగా పుస్తకంలా మడుచుకోగలిగే ఫోన్ను 2016 నాటికి బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ సహా ఐరోపా మార్కెట్లోకి విడుదల చేయాలని శాంసంగ్ భావిస్తోంది. అక్కడ వచ్చే స్పందన బట్టి మరిన్ని ఫీచర్లను జోడించి మిగిలిన దేశాల విపణిలోకి తీసుకురానుంది. ప్లాస్టిక్ వాడకం మానవాళికి ముప్పు. వాడిపడేసిన ప్లాస్టిక్తో అనేక జీవాలు అనారోగ్యానికి గురవుతున్నాయి. ఇలాంటి ప్రకటనలు తరచూ చూస్తుంటాం. మరి ప్రస్తుత రోజుల్లో ప్లాస్టిక్ వాడకుండా ఉండటం సాధ్యమా అంటే కాదనే సమాధానం వస్తుంది. అలా అని ఇలాగే కొనసాగిస్తే లక్షల టన్నుల వ్యర్థాలు భూమిపై పేరుకుపోతున్నాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? ప్లాస్టిక్ ను తిరిగి వినియోగించుకోలేమా అంటే సాధ్యమే అంటున్నారు అమెరికాలోని పరిశోధకులు. దేశంలో మరణించే ప్రతి ఆవు పొట్టలోనూ 30 కిలోల ప్లాస్టిక్. ప్రతిరోజు పేరుకుంటున్న 6000 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు. సారవంతమైన నేలలు, జలాలను విషపూరితం చేస్తున్న ప్లాస్టిక్. ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దామని ఎన్ని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా
సఫలం కావట్లేదు. అందుకు ప్రధాన కారణం నిత్య జీవితంలో ప్రతి పని ప్లాస్టిక్ వినియోగంతో ముడిపడి ఉండటమే. నీటి ప్యాకెట్ల నుంచి టీ గ్లాసుల వరకు ప్రతి పనిలో ప్లాస్టిక్ వినియోగం సర్వసాధారణమైపోయింది. ఇలా ప్లాస్టిక్ను నిషేధించలేని పరిస్థితికి చేరిపోయాం. ప్లాస్టిక్ను నాశనం చేయడం సాధ్యం కావట్లేదు. భూమిలోకి ఇంకడానికి దశాబ్దాలు పడుతుంది. అందుకే ఇప్పుడు పునర్వినియోగంపై దృష్టి సారించారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే ఈ అంశంపై ఎన్నో పరిశోధనలు జరిగినా తాజాగా 100% పునర్వినియోగించగలిగే ప్లాస్టిక్ ఫార్ములా కనిపెట్టామంటున్నారు కొలరాడో విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 2,43,978 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగుపడినట్లు ఒక అంచనా. ఇవి కాక ఏటా 270 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి జరుగుతోంది. దానిలో 18 మిలియన్లు సముద్రాల్లో వ్యర్థాలుగా తేలుతున్నాయి. సరాసరిన ప్రతి మనిషి ఏటా 90 కిలోల సింథటిక్ పాలిమర్స్ ను వినియోగిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలో చాలా వరకు పునర్వినియోగానికి ఉపయోగపడనివే. సాధారణంగా మనం వినియోగిస్తున్న ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులపై రీసైకిల్ గుర్తు ఉంటుంది. అలా గుర్తు ఉన్న ప్లాస్టిక్ మాత్రమే పునర్వినియోగానికి ఉపయోగపడుతుంది. మిగిలినవన్నీ భూమి మీద వ్యర్థాలుగా మిగిలిపోతాయి. అయితే అలా రీసైకిల్ గుర్తు ఉన్న ప్లాస్టిక్ వస్తువులు పూర్తి స్థాయిలో పునర్వినియోగానికి నోచుకోవడం లేదు. వీటికి అనేక పరిమితులు ఉన్నాయి. ఈ సమస్యను అధిగమిస్తూ చేసిన కొత్త ప్రయోగంలోనే 100% పునర్వినియోగానికి ఉపయోగపడే ప్లాస్టిక్ ను తయారు చేసింది చెన్ సారథ్యంలోని శాస్త్రవేత్తల బృందం. పాలిమర్లు, మోనోమర్లు అనే పునరుక్తమయ్యే యూనిట్లను కలిగి ఉన్న పెద్ద అణువులే ప్లాస్టిక్. ఇవి సాధారణంగా పునర్వినియోగానికి వినియోగపడవు. ప్రతిగా కొలరాడో పరిశోధకులు గామా బ్యూటిరో లాక్టోన్ GBL అనే మోనోమర్ను తయారు చేశారు. దీని ద్వారా తయారు చేసిన ప్లాస్టిక్ వస్తువులను 220 నుంచి 300 డిగ్రీల సెల్సియస్ వద్ద గంటపాటు వేడి చేసి పూర్వస్థితిలోకి తీసుకుపోవచ్చు. ఇలా ఆ వస్తువులను ఎన్నిసార్లైనా పునర్వినియోగించుకోవచ్చు. GBL పై 10 ఏళ్ల క్రితము అనేక పరిశోధనలు జరిగాయి. అయితే వాణిజ్యపరంగా వినియోగించడానికి సరిపడే ఫార్ములాను అప్పుడు కనిపెట్టలేకపోయారు. చెన్న బృందం మాత్రం అన్ని అవరోధాలను దాటి వాణిజ్యపరంగా వినియోగించగలిగే GBL ప్లాస్టిక్ ను కనిపెట్టగలిగింది. ఈ ప్లాస్టిక్ ను ప్రస్తుతం మార్కెట్లో వినియోగిస్తున్న ప్లాస్టిక్ కంటే చౌకగా తయారు చేయవచ్చు. GBL ఫార్ములా కనిపెట్టిన చెన్న బృందం మరిన్ని కొత్త రకాల ప్లాస్టిక్ తయారీపై పరిశోధనలు చేపట్టింది. P4HB పేరిట మరింత చౌకగా పునర్వినియోగించగలిగే ప్లాస్టిక్ కోసం ప్రయోగాలు చేస్తోంది. మానవ వికాసం వ్యవసాయంతోనే మొదలైంది. ఆ వ్యవసాయమే నేడు ప్రమాదంలో పడింది. సాగు భూమి 3 వంతులు తరిగిపోయింది. కారణం కోతకు గురవడమే. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆహార భద్రతే ప్రమాదంలో పడుతుందన్నది శాస్త్రవేత్తల ఆందోళన. కొన్ని వేల సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తుంటే ఇప్పటికిప్పుడే ఈ సమస్య ఎందుకు ఉత్పన్నమైంది? పారిశ్రామిక ప్రగతి సాగుకు చేసిన చేటు ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సాగులో ఉన్న భూమి 1386 మిలియన్ హెక్టార్లు. 40 ఏళ్ల క్రితంతో పోల్చుకుంటే ఇది 3 వంతులే. 1 వంతు నేల నిరుపయోగంగా ఉంది. సాగు భూమి పాడై పడావు పడింది. కారణం సారవంతమైన నేల కోతకు గురవడమే. అడవులు విచ్చలవిడిగా నరుకుతున్నారు. రోజు ఎన్నో వేల హెక్టార్లలో అరణ్యాలు మాయమవుతున్నాయి. అలాంటప్పుడు సాగు భూమి పెరగాలిగా అన్న సందేహం రావచ్చు. పెరుగుతుంది, కానీ అంతకు మించి మన్ను జీవం లేనిదవుతోంది. కారణం 4 దశాబ్దాలుగా అనుసరిస్తున్న వ్యవసాయ పద్ధతులే. పారిశ్రామికీకరణ పెరిగి అత్యాధునిక వ్యవసాయ పద్ధతులు పెరిగాయి.
పురుగు మందుల వినియోగం కూడా బాగా పెరిగిపోయింది. ఫలితంగా మృత్తిక రేణువుల్లో జీవం నిర్జీవం అయింది. పంట పండించే పోషకాలు లేకుండా పోయాయి. అంతేకాదు భూమిపై కొత్త మట్టి చేరడానికి పట్టే సమయం కంటే 10 నుంచి 100 రెట్ల మేర ఎక్కువగా నేల కోతకు గురైంది. భూమిపై కొత్త మన్ను 2.5 సెంటీమీటర్ల మందాన ప్రకృతి సిద్ధంగా వచ్చి చేరాలంటే సుమారు 500 ఏళ్లు పడుతుంది. కానీ అంత నిదానంగా మాత్రం మన్ను కోత జరగటం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. పారిశ్రామికీకరణకు ముందు ఉన్న వ్యవసాయ విధానాలు సాగు భూమిని సారవంతం చేయడానికి సాయం చేస్తే ప్రస్తుత విధానాలు నాశనం చేస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆవేదన చెందుతున్నారు. జీవ ఎరువులు ఎక్కువగా వినియోగించటం, పంట మార్పిడి పద్ధతి ఎంచుకోవడం ద్వారా నేలలో జీవం నింపవచ్చు. మన్నుకు పోషకాలు పట్టి ఉంచే గుణంతో పాటు మొక్కకు పోషకాలు అందించే విధంగా మలచవచ్చు. అయితే ఇది కేవలం రైతుల వల్లే సాధ్యం కాదు. రాజకీయ నాయకుల ఆలోచన ధోరణిలో మార్పు రావాలి. అప్పుడే సాగు భూమి శక్తివంతమవుతుంది. భవిష్యత్తులో రాబోయే ఆహార భద్రత లోటు సమస్యని సమర్థంగా ఎదుర్కోగలం. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.